అన్నా ఈ టికెట్ రిజల్ట్ ఒక్కసారి చూడవా? ఈ టికెట్. తప్పకుండా చూస్తాను. అరే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే నా కొడుకు ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. నానా ఆ, ఒక్కసారి అలా రండి. ఆ. నువ్వేం చేస్తున్నావు? అరే నేనేం చేశా? వాణ్ణి నువ్వు చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పే కథలు నమ్మేయడానికి. ఇప్పటి వరకు చెప్పింది నమ్మడు కదా, ఇప్పుడు నమ్ముతాడు. నా మాట మీద నమ్మకం లేదా? ఇది చూసావా? నెత్తి మీద ఒక్క ఎంట్రీ కూడా లేదు. ఇలాంటి నాటకాలాడే అందుకే గుండుతో మిగిలిపోయాను. ఒక్క ఎంట్రీకి లేదు చూడు. తేడా రావాలి. ఆ, ఆ. 9 9 4 3 3. అరే తమ్ముడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. అంటే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నావు. అక్షరాల 1,00,000 రూపాయలు. మొదటి బాలే 6 కొట్టావు. బాలే కొట్టావు. ఇదిగో. ఈ డబ్బులు మొత్తం మాక. మొత్తం అంతా నీకే. 1,00,000 రూపాయలు నీకే సొంతం. తాతయ్య, తాతయ్య, ఈ రోజు నిజంగానే మీకు కలిసి వచ్చింది. మీకు 1,00,000 రూపాయలు లాటరీ తగిలింది. 1,00,000 రూపాయల. వా వా వా. లెక్క పెట్టు, లెక్క పెట్టు. బుర్ర తక్కువ వెదవా. క్షమించండి. నా మనవడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. కనీసం 1,00,00,000 రూపాయలైనా వచ్చాయని చెప్పమన్నా నా ఎదవకి. నేను వెళ్ళి వాడు పని చెప్పొస్తా. నాకు అరే ఇక చాలా ఆపు నానా. 1,00,000 రూపాయలు ఇవ్వడమే కరెక్ట్. 1,00,00,000 రూపాయలు ఇచ్చుంటే నా కొడుకు అనుమానం వచ్చింది. నోరుమై. అనుమానం రాని, ఏదో ఒక రోజు వాడికి నిజం తెలుస్తుంది కదా. అది ఈ రోజు తెలియక్కర్లేదు. మనం పేదవాళ్ళం. వీఆర్ పూర్. మీరు తరం పాటిల్ కాదు. బంగ్లాలో పనిచేస్తారు కదా, వాళ్ళ నాన్న మీరు. పూర్ పూర్. ఎరా మనోడా, చూసావా? 1,00,000 రూపాయలు. ఒక మంచి హోటల్కి భోజనానికి వెళదాం. వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? టేబుల్ బుక్ చేశారా? ఇక్కడికి రావడానికి రిజర్వేషన్ చేసుకోవాలని తెలీదు. ఒకవేళ తెలుసుంటే మేము ముందుగానే బుకింగ్ చేసుంటాం. అలాగా? ముందు మా కళ్ళు కప్పి లోపలికి వెళ్ళటం, ఆ తర్వాత నెమ్మదిగా హోటల్ సామాన్లు సర్దేయటం. పోండి. నోరుమై. మమ్మల్ని అడగడానికి నువ్వెవరు? అరే వెళ్ళిపోండి అయ్యా. ఎందుకు పొద్దు పొద్దున్నే మా చేతుల్లో తనులు తింటారు? ఏయ్ మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఎవడు ఆపుతాడో మేము చూస్తాం. ఇక నువ్వు కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో, లేదంటే కోపం నిన్ను కంట్రోల్ చేస్తుంది. అరే వీళ్ళు మనల్ని ఆపలేరు. పదండి లోపలికి వెళ్దాం. అరే ఆగమంటుంటే. ఈ ముసలోని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేకపోతే ఈ ముసలోని ఎక్కడికి కదలనివ్వకుండా చేస్తాం. అర్థమైందా? వెళ్ళండి. మా తాత మీద చేయి వేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అయితే మీరు ఏం చేయగలరో? మీకు కూడా భయపడాలా ఏంటి? ఏయ్ నా కొడుకు మీద చేతి. ఇంకా చాలా చాలా ఎక్కువగానే చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎవరో చూపిస్తాను. మా కొడుకు కోసం మీరు ఈ అవమానాన్ని కాస్త సహించాలి. నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు, నా కుటుంబాన్ని ఎవరు అవమానించకూడదు. వీళ్ళిద్దరికీ నేనెవరో ఇప్పుడు చూపించి తీరుతాను. నన్ను వదులు, నన్ను వదులు. వీళ్ళు ఉద్యోగాలు పీకించి వేరెక్కడ పని చేయకుండా చేస్తాను. ప్రతాప్ సక్సేనా కూతుర్ని, శాలిని సక్సేనా. దమ్ముంటే ఇప్పుడు ఆపండి, వాళ్ళని చూద్దాం. రండి. ఇప్పుడు ఆపుతావా? అబ్బా, డబ్బున్న వాళ్ళ లైఫ్ ఏం లైఫ్ కదా తాతయ్య. నువ్వు ఎంట్రన్స్ లో చూసిన దానికే షాక్ అవుతే ఎలా మనవడా? లోపల భోజనం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి తింటే ఆ రుచిని జీవితాంతం మర్చిపోలేవు. అవును తాతగారు, ఇక్కడ భోజన రుచి మీకెలా తెలుసు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.